శ్రీహరి చేతిలో ఉండే సుదర్శన చక్రం విశిష్టతలేంటి? తన చేతిలోనే ఆ చక్రం ఎందుకుంటుంది? మహావిష్ణువుకు సుదర్శన చక్రాన్నిచ్చింది ఈయనే. దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, అలాగే మహావిష్ణువును తలుచుకోగానే సుదర్శన చక్రం గుర్తొస్తుంది. అయితే మహావిష్ణువుకు సుదర్శన చక్రాన్నిచ్చింది మహేశ్వరుడే. అది ఎలా జరిగింది అనంటే, ఒకానొక సమయంలో దైత్యులు, దానవులు అఖండ బలవంతులై ముల్లోకాలలో ఉండే అందరిని హింసించసాగారు. దేవతలంతా కలిసి విష్ణువుని చేరి దైత్య దానవులను అణిచివేయవలసినదిగా ప్రార్థించారు. ఆలోచించాడు విష్ణువు, ఇది కాలమహిమే గాని వేరే ఏమీ కాదు. కాబట్టి కాలశాసనుడైన కంటేకాలుణ్ణి ఆరాధించి ఈ కష్టం గడిచే విధానాన్ని సాధిస్తాను అని దేవతలను ఊరడించి పంపించాడు. ఆ తర్వాత విష్ణువు కైలాసం దగ్గరలో ఒక గుండాన్ని నిర్మించి అగ్నులు రగిల్చి వేద మంత్రయుక్తంగా హోమం చేయగలిగాడు. నిత్యం పార్థివ లింగార్చన చేశాడు. మానస సరోవరం నుంచి పద్మాలను తెచ్చి పార్థివ లింగాన్ని సహస్ర కమలాలతో అర్పించేవాడు. ఒకనాడు విష్ణువు మానస సరోవరానికి వెళ్లి 1000 కమలాలు తెచ్చి పెట్టుకున్నాడు. శివ సహస్రనామ స్తోత్రం చదువుతూ పువ్వులతో పూజ చేస్తూ ఉండగా నామమునకు ఒక పువ్వు కొరపడింది. 999 నామాలు పూర్తయ్యాయి. పువ్వులు అయిపోయాయి. మరొక నామం ఉండిపోయింది. ఏం చేయడమా అని ఆలోచించాడు విష్ణువు. లోకులందరూ తనని పద్మాక్షుడు అని అంటారు కదా, అందువల్ల తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని పెకిలించి ఉంచబోయాడు. చటుక్కున ఈశ్వరుడు ప్రత్యక్షమై విష్ణువును వారించాడు. శ్రీహరి, ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు. నేను ఎంతో సంతోషించాను నీ పూజకు. అలాగే పద్మం తక్కువైనందుకు నీ కన్నునే పెకిలించబోయిన నీ భక్తి కూడా నన్ను సంతోషపెట్టింది. ఏం కావాలో కోరుకో అని అడిగాడు శివుడు. హే సర్వేశ్వర, పరమేశ్వర, ఈ కాలాన్ని శాసించేవాడివి, కాలకంఠుడివి నువ్వు. దైత్యుల వర్గం, దానవుల వర్గం రెండింటిలో చెడు చాలా పెరిగిపోయింది. దేవతలు వాళ్ళ వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చేసే యుద్ధాలు 3 లోకాలను గందరగోళం చేస్తున్నాయి. ఆదిత్యులు అవస్థల పాలై పారిపోతున్నారు. శత్రువులను నివారించేందుకు నా దగ్గర ఉన్న ఈ ఆయుధాలు సరిపోవడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచక నీకోసం ఇలా పూజిస్తూ నిష్టగా ఉంటున్నాను. నువ్వే ఏదో ఒకటి చెయ్యి పరమేశ్వరా అని ఆ మహావిష్ణువు శివుడిని వేడుకున్నాడు. అప్పుడు వెంటనే శివుడు సొంతంగా తయారు చేసిన సుదర్శనం అనే చక్రాన్ని విష్ణువుకి ఇచ్చాడు. అప్పటి నుండి విష్ణువు చక్రధరుడు అయ్యాడు. చక్రధరుడు, చక్రపాణి, చక్రి అనే పేర్లు కూడా వచ్చాయి. అసలు ఈ సుదర్శన చక్రం ఒకటే కాదు, శివార్చన నిమిత్తం పెకిలించుకోబోయిన పుండరీకాక్షునికి చిహ్నంగా చేతిలో పద్మమును పట్టుకుని పద్మధరుడిగా ప్రసిద్ధి చెందాడు విష్ణువు. శంఖచూడుని సంహరించినప్పుడు అతని అస్థికల ద్వారా ఆవిర్భవించిన వాటిలో శ్రేష్ఠ శంఖాన్ని శివుడి వల్ల పొంది శంఖహస్తుడనే కీర్తిని సాధించాడు విష్ణువు. ఇలా శివప్రసాదంగా అనేక అస్త్రశస్త్రాలను పొందాడు ఆయన. ఆ తర్వాత శివుడు ప్రసాదించిన సుదర్శన చక్రంతో శత్రువుల ఆట కట్టించి స్థితికర్తగా ఎనలేని ఖ్యాతి గడించాడు మహావిష్ణువు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు 10 అవతారాలున్నాయి. అందులో 1వది మత్స్యావతారం, 2వది కూర్మావతారం, 3వది వరాహావతారం, 4వది నరసింహ అవతారం, 5వది వామన అవతారం, 6వది పరశురామ, 7 శ్రీరామ, 8 శ్రీకృష్ణ అవతారం, 9 బుద్ధావతారం, 10వది కల్కి అవతారం. అయితే కల్కి అవతారం ఇంకా తీసుకోనప్పటికీ భూమిపై పాపం చెడు పెరిగినప్పుడు కలియుగమంతంలో విష్ణువే స్వయంగా కల్కిగా అవతరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని కాపాడతాడని చాలా మంది నమ్ముతారు. గమనిక, ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.